నగర్లో ఖాతా తెరిచారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖాతాను కేసీఆర్ ఓపెన్ చేశారు. ఇక మొదటి పోస్టు నుంచే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తాను ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు పలు సందర్భాల్లో కరెంట్ కోతలు చూశానన్నారు. రాష్ట్రంలో కరెంట్ పోవడం లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రతిరోజు ఊదరగొడుతున్నారని, కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉందని కేసీఆర్ అన్నారు. ఖాతా తెరిచిన కొద్ది గంటల్లోనే తనకు ఎదురైన సంఘటనను పంచుకున్నారు. మహబూబ్ నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంట్ పోయిందని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు. నియోజకవర్గాల్లో రోజుకు 10 మార్లు కరెంట్ పోతోందని మాజీ శాసనసభ్యులు ఆ సందర్భంగా తనకు చెప్పినట్లు తెలిపారు. రాష్ట్రంలో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని బీఆర్ఎస్ అధినేత విజ్ఞప్తి చేశారు.